వెంకటేష్ మండలం లింగాలపురం. సో వాళ్ళ ఫాదర్ శివశంకర్ మా క్లాస్మేట్. సో అద్భుత రీతిగా ఈ అబ్బాయి మా ఇంటికి లెక్కకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరెవరితో కూడా చెప్తుంటుంటే చూస్తున్నాను. అందులోపటి నేను మన దగ్గరికి వెళ్ళేసి పలకరించాను. అప్పటి నుండి నాలో ఏదో విధమైన అది ఆకర్షణ శక్తి అనేది మన గురువు పత్రిజయ ఉంటుంది. నేను దానిలో ఆటోమేటిక్గా నేను రావడానికి ఇక్కడికి వెళ్ళిపోవడానికి విధంగా రెడీ అయిపోయాను. అప్పటి నుండి ధ్యానం అనేది ఆ పిరమిడ్ కింద ధ్యానం చేసే టైంలో మనకు లేనిపోని ఎక్కడెక్కడో అంత అద్భుత రీతిగా మనం ఎలా ఉండాలి, పిల్లలకు నడక నేర్చిన పిల్లల కాంచి వాళ్ళు జీవితంలో ఎలా ఉండాలనే గోలు మనం ఎంచుకుంటే ఏ విధమైన గోల్ పెట్టుకుంటాం అది మనం తప్పకుండా విజయవంతంగా నడిపారు. ఇక్కడ ఇంతమంది వచ్చేసారంటే పత్రిజీ గారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాల వల్ల ఇక్కడ వాళ్ళకు అంత లక్ష్మి ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఈరోజు నాకే తెలియదు సార్ పిలిచారు, ఆటోమేటిక్గా రెడీ అయిపోయి వచ్చేసారు. ఎందుకంటే అది అందరికీ రాదు. సో ఎంతమంది నుండి ఎంతమందికి ప్రాకారాలను అది లోకంలో ఇంతమంది వచ్చి ఇంతమందిలో కూడా ఎంత మంచి జ్ఞానం ఉంది ఎవరికి తెలియదు. ఆ జ్ఞానం అనేది ఏంటంటే పత్రిజా గారు మనకి చేస్తున్నారు. ఇంత మంచి ప్లేస్లో ఈ విధంగా కట్టడం, ఈరోజు మేము చూడడం, అసలు నేను అనుకోకుండా ఈ దర్శనం అనేది ఎంతో మా తరతరాలంటే పుణ్యం అనేది ఈరోజు మనకు నెరవేరుతుంది. ఇంకా గొప్పగా మా ఇంట్లో కూడా నేను పిరమిడ్ కట్టడానికి కూడా నాలో ఉన్న విశ్వాసం చేస్తున్నా. మా ఇంటికి చెప్పాలి కదా, వాళ్ళు అక్కడ ఉంటారు వేరే చెప్పి నేను కూడా పిరమిడ్ కట్టడానికి కూడా అనుకుంటున్నాను సార్. మీ అందరి ప్రజాసేవ యొక్క చేయాలన్న ఆలోచన, ప్రతి బిడ్డను వెలుగులోకి జరపాలన్న ఆలోచన మీ ఇంతవరకు నా మాంసాలు చెప్తున్నారు. కానీ ఇక మీద నాకు ఈరోజు మీరు చెప్పేదాన్ని పట్టిస్తే ఇంత మా అద్భుతమైన ఎదురవడదని తెలుసుకున్నాను. నేను ఈరోజు నుంచి కూడా నేను నాన్ వెజ్